ప్రభు నాన్న బట్టి మీ అందరికీ వందనాలమ్మా. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు వారం వెంబడి వారం మనకి అనేకమైన సంగతులు నేర్పిస్తూ వస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న సంగతులను మనం ఎల్లప్పుడూ నేర్చుకోవాలి. అయితే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మొట్టమొదటిగా ఆయన హృదయాన్ని చూస్తాను అని చెప్తా ఉన్నాడు. ఆయన హృదయాన్ని చూసే దేవుడు, హృదయాలను పరిశీలించే దేవుడు, హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే ఈ దిన వాక్య భాగంలో కొంతమంది అంట ఇలా అనుకుంటారంట. ఏమని అనుకుంటారంట? ఆ 10వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమనంటే ఏమనుకుంటారంట? ఎల్లప్పుడూ ప్రవర్తింతురు, వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరించుదురు. అబ్బా ఏమంటున్నారు? మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. కొంతమంది అనుకుంటారంట, ఇంకా మాకేం బాధ లేదు, ఇంకా మాకేం నష్టం లేదు, ఇంకా మాకేం అవసరాలు లేవు, ఎవరితో ఏం పని లేదు. నిజంగా ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు, అలాంటి మాటలు విన్నప్పుడు ఆ పక్కనే మనం ఉన్నాం అనుకోండి, అమ్మో ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటాం. ఎందుకంటే ఏ మనిషికి కూడా వేరే వాళ్ళతో అవసరం లేకుండా ఎన్నడూ కూడా ఉండదు. ఎవరు కూడా హృదయంలో అలాంటి గర్వం ఎవరి హృదయంలో కూడా రానివ్వకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట. మరి అలాంటి హృదయం కానీ మనకు వస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన మన హృదయాలను చూసే దేవుడు, పరిశీలించే దేవుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం, 34వ వచనాన్ని చదువుకుందామమ్మా. మీరు చెడ్డవారై ఉండి ఎలాగా మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అంటున్నాడు అన్నమాట. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనమంతా చెడ్డవారిమి. ఎలాంటి వారమే? చెడ్డవారిమి. ఈ చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలా వస్తాయి? హృదయం చెడుతో నిండితే ఏ మాటలు వస్తాయంట బయటికి? ఏ మాటలు వస్తాయంటమ్మా? చెడ్డ మాటలు. ఇప్పుడు అసలు బాగు చేసుకోవాల్సింది హృదయాన్ని. మన హృదయాన్ని మనం బాగు చేసుకుంటే, మన హృదయాన్ని మనం పవిత్రపరుచుకుంటే, మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, మన నోటి వెంట ఏ మాటలు వస్తాయి? మంచి మాటలు వస్తాయి. మన హృదయం చెడ్డదైతే ఏ మాటలు వస్తాయి? చెడ్డ మాటలు వస్తాయి. మరి చెడ్డ మాటలు వచ్చినప్పుడు మనుషులుగా మనమే విన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను కదల్చబడను, నాకెవరితో ఏమీ పని లేదు. ఇలాగా వాళ్ళు మాట్లాడినప్పుడు మనకే కోపం వస్తుంది కదా. మరి దేవుడికి కోపం వస్తుందా అమ్మా? దేవుడికి కోపం వస్తుందా? ఖచ్చితంగా కోపం వస్తుంది. అదే అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి.
దేవుడు ఏమంటున్నాడో చూడండి అదే అధ్యాయంలో 36 వచనాన్ని చదువుకుందాం. 12 అధ్యాయం 36 వచనాన్ని. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చియు విమర్శ దినమున ఏం చెప్పాలంటమ్మా? లెక్క చెప్పాలి. చాలామంది నా నోరు నా ఇష్టం అనుకుంటారు. నా జీవితం నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నేను కష్టపడి సంపాదించుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను అలా అన్న కాలంలో దేవుడు చూశాడంట. దేవుడు చూసి ఆది కాండం దగ్గరికి వెళ్దాం. ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అబ్బా, దేవుడంట అసలు మనుషుల్ని ఎందుకు చేశానా అని బాధపడుతున్నాడంటే. ఏమని? మనుషుల్ని ఎందుకు? మనుషులు ఎలాంటి హృదయంతో నిండి ఉన్నారు? చెడ్డ హృదయంతో నిండి ఉన్నారు. ఏ మాటలు మాట్లాడుతున్నారు? చెడ్డ మాటలే మాట్లాడుతున్నారు. ఈ మాటలను చూసి దేవుడు, వారి గర్వపు మాటల్ని చూసి దేవుడు ఏమంటున్నాడంట? 6వ అధ్యాయము 6వ వచనములో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమంటున్నాడు? తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో, అబ్బా, దేవుడే తన హృదయంలో బాధపడుతున్నాడంట. ఎవరిని చేసినందుకు? అమ్మా, ఎవరిని చేసినందుకు? మనుషుల్ని చేసినందుకు. నిజంగా మనుషుల్ని చేసినందుకు దేవుడు బాధపడుతున్నాడని తెలిసి నీవు దేవుడిని బాధ పెట్టేదానిగా ఉంటున్నావా? దేవుని బాధ పెట్టేవాడిగా ఉంటున్నావా? మంచివాడిగా ఉంటున్నావా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని వాక్యం విని ఆయన ఇష్టమైన మార్గంలో నడుచుకోవాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మన హృదయం శుద్ధి అవ్వాలంటే మన మాటలు ఎలా ఉండాలి? మంచి మాటలు ఉండాలి. నీ నోట మంచి మాటలు రావాలి అంటే నీ హృదయం మంచిదిగా చేయబడాలి. నీ నోరు చెడ్డదైతే, నీ హృదయం చెడ్డదైతే ఏ మాటలు వస్తాయంట? చెడ్డ మాటలు వస్తాయి. అలా చెడ్డ మాటలు వస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ప్రతి మాటకు ఏం చేయాలి? లెక్క చెప్పాలి. ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలి. ఎవరన్నా ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు అది చెడ్డ మాట అయితే నువ్వు తలకాయ ఊపుతున్నావా? అమ్మో, నిజమేనమ్మా, నిజమేనమ్మా, ప్రతి మాటకి తలకాయే. ప్రతి మాటకి ఏకీభవిస్తే దేవుడు ఏం చేస్తాడు? తీర్పులోనికి తీసుకొస్తాడు. అది మంచి మాట చెడ్డ మాట అనేది నువ్వు జాగ్రత్తగా వినాలి. ప్రతి మాట విమర్శలోనికి వస్తుంది. ప్రతి మాటకి లెక్క అప్పజెప్పాలి అంటున్నాడు. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అసలు మనుషుల్ని చేస్తే వాళ్ళ హృదయం అంట ఎప్పుడూ కూడా ఎలాంటిదంట? చెడ్డదే. వారి హృదయం ఎప్పుడు కూడా చెడ్డదే అన్నాడు. కానీ దేవుడంట మంచివారు ఉన్నారా అని చూస్తున్నాడంట. మంచి హృదయం కలవారు ఉన్నారా అని చూస్తూ ఉన్నారంట. అలా చూస్తూ 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 ఈ జనాంగాన్ని అంతటిని కూడా నేను నశింప చేసేయాలి. ఎవరు చూసినా చెడ్డ మనస్సు, ఎవరు చూసినా చెడ్డ మాటలు, ఎవరు చూసినా చెడ్డ హృదయం కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ నశింప చేయాలి అనుకున్నారంట. 9వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ ఆది కాండము 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి
6 కాదు, 7 అధ్యాయం దగ్గరకొచ్చేటప్పటికి ఏమని మాట్లాడుతున్నాడు మొదటి వచనంలో? యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. చాలమ్మా, అక్కడికి ఆపుదాం. ఈ తరము వారందరిలో అమ్మా చాలామంది అనుకుంటారు, పిల్లల్నే చూస్తున్నాడు దేవుడు, పెద్దోళ్ళనే చూస్తున్నాడు దేవుడు, ముసలోళ్ళనే చూస్తున్నాడు దేవుడు, పొడుసోళ్ళనే చూస్తున్నాడు దేవుడు. అందరినీ చూస్తున్నాడా? కొంతమందినే చూస్తున్నాడా? అందరినీ చూసే దేవుడు. అందరూ చెడ్డ హృదయం కలిగి ఉన్నారని సంతాపపడిన దేవుడు 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒక్క ఆయన కనపడ్డాడంట. ఈ తరమ వారందరిలో ఒక్క ఆయన కనపడ్డాడంట. ఒక కుటుంబం. ఆ ఒక్క కుటుంబాన్ని చూసి ఆయనకి జాలి కలిగింది. ఎలాంటి దేవుడు మన దేవుడు? జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు. నిజంగా ఆ ఒక్క అతని వైపు చూసేటప్పటికి ఆ ఒక్క కుటుంబం అంట ఎలా కనపడింది ఆయనకి? నీతిమంతుడిగా కనపడ్డాడంట. ఆ నీతిమంతుడిని బట్టి, ఆ ఒక్క నీతిమంతుడిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాలి అనుకున్నాడు. ఆ ఒక్క అతన్ని బట్టి ఆ కుటుంబం అంతటిని రక్షించాలి అనుకున్నాడు. ఆయనకు ఒక భార్య ఉంది, 3 కుమారులు, 3 కోడళ్ళు ఉన్నారు. ఇంకా మనవళ్ళ మనవరాళ్ళు పుట్ల. కేవలం 3 కుమారులు, 3 కోడళ్ళు ఉన్నారు. తన భార్య, ఆయన ఎంతమంది అయ్యారు? మొత్తం 8 మంది. ఆ 8 మంది కోసం పెద్దవాడం చేశాడంట. పెద్దవాడం చేసి నోవాహుతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అయ్యా, ఈ తరము వారు అందరినీ పరిశీలించుకుంటా చూస్తూ వచ్చా. అందరూ కూడా ఎలా కనబడుతున్నారమ్మా? ఎలా కనబడుతున్నారు? చెడ్డవారు. వారి తలంపులు చెడ్డయే, వారి మాటలు చెడ్డయే, వారి చూపులు చెడ్డయే, వారి క్రియలు చెడ్డయే. ఎక్కడ చూసినా చెడు తప్ప మంచి అనేది ఏమాత్రం కనబట్టలేదు. కానీ నేనైతే ఈ తరము అంతటినీ నశింప చేద్దాం అనుకున్నాను. కానీ నిన్ను చూసేటప్పటికి నాకు చాలా ప్రేమ కలిగింది. అందుకే యేసయ్యది ప్రేమ కలిగిన మనస్సు. ప్రేమ కలిగిన మనస్సు. ఆ ప్రేమను చూసి యేసయ్య ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ తరము వారందరిలో కూడా నువ్వు నీతిమంతుడిగా కనపడ్డావు, అందుకని నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. నిన్ను నశింప చేయడం నాకు ఇష్టం లేదు. నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను అని చెప్పాడనమాట. ఎప్పుడైతే అలాగ చెప్పాడో ఈయనకి చాలా ప్రేమ కలిగింది. నువ్వు ప్రేమ కలిగిన దానివైతే ఇతరులు నశించిపోకుండా నువ్వు కూడా ప్రేమ కలిగి ఉంటావు. ఆయన ఈ తరము వారిలో నీతిమంతుడిగా ఉన్నాడంటే పక్కనోడి మీద ఎంతో ప్రేమ చూపించాడు, ఎంతో ప్రేమ చూపించాడు. వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాడంట, వాళ్ళందరినీ బతిమాలుతూ ఉన్నాడంట. అయ్యా యేసయ్యా నశింప చేసేస్తా అంటున్నాడు, ఈ వాళ్ళలోనికి మీరు కూడా రండి, వాడ తయారు చేస్తున్నాం, మీరు కూడా రండి, మీరు కూడా రండి అని వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడో తెలుసా? 120 సంవత్సరాలు చెప్పాడంట. 120 సంవత్సరాలు కూడా మాట్లాడినోడు మాట్లాడినట్టే ఉన్నాడంట. చెప్తూనే ఉన్నాడంట, పిలుస్తూనే ఉన్నాడంట. తన కుమారులతో, పనివారితో ఆ వాడ కట్టిస్తూనే ఉన్నాడంట. వాడను చూసి ఎగతాళి చేసేవారే గాని మనస్సు మార్చుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు. వాళ్ళ మనస్సు కఠినపరుచుకున్నారు కానీ వారు మార్చుకోవటానికి ఇష్టపడలేదు. వెంటనే ఆ యొక్క వాడ తలుపులు వేసేసారు. ఏం విప్పాడో తెలుసా? 11వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయము 11వ వచనాన్ని.
నోవహు 600 సంవత్సరములు 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. చాలమ్మా. మహాగాధ జలములు, జలాలు ఎక్కడున్నాయంటమ్మా? కింద, భూమి కింద ఏమున్నాయి? జలాలున్నాయి. భూమి క్రింద జలాలున్నాయి. మహా అగాధంలో జలాలున్నాయి. ఇంకా ఎక్కడున్నాయి? ఆకాశపు తూముల్లో ఉన్నాయంట. ఆకాశపు తూములు ఏం విప్పాడు దేవుడు? ఆకాశానికి ఉన్న తూములు ఇప్పాడంట. నిజంగా చాలామంది అనుకుంటారు భూమి కింద నీళ్ళు ఉన్నాయి అంటే సైన్స్కి చాలా విరుద్ధం. ఓ తొట్లో మనం అంత మట్టిగడ్డ తీసుకెళ్ళేసాం అనుకోండి, ఆ మట్టిగడ్డ ఏమైపోద్ది? కాసేపటికి ఏమైపోద్ది? కరిగిపోద్ది. కానీ ఈ భూమి నీళ్ళ మీద భూమిని చేసి పెడితే ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఈ భూమి తప్ప నివాస యోగ్యమైన భూమి ఇంకొకటి ఎక్కడా కూడా లేనే లేదు అని చెప్తా ఉన్నాడు అన్నమాట. నిజంగా చాలామంది చదువుకున్న వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చంద్రుడి మీద ఇల్లు కట్టాలని, సూర్యుడి దగ్గరికి వెళ్ళి కొలతలు కొలవాలని, ఈ భూమి అంతా ఎంత ఉందో చుట్టుకొలత కొలిసొచ్చారనమాట. అంత ఉందని తెలుసుకున్న వాళ్ళు అంతకు 3 అంతలు ఏమున్నాయని తెలుసుకున్నారు? నీరుంది. 3 అంతలు నీరు, 1 వంతు భూమి. భూమి ఏమైపోవాలి మరి? ఏమైపోవాలి? ఇక్కడున్న నీళ్ళకే కరిగిపోవాలి. కానీ ఇంకా కొన్ని నీరు పైనుండి వస్తున్నాయంట. ఎక్కడ ఇప్పాడంట దేవుడు? ఆకాశమునకు తూములు విప్పాడు. ఆకాశపు తూములు విప్పినప్పుడు ఆ నీళ్ళు ఆకాశం నుండి భూమి మీదకి పడితే ఎన్ని రోజులు కురిసింది వాన? 40 రోజులు, పగలు రాత్రి. ఒక్కరోజు గట్టిగా వాన వచ్చిందంటే మొత్తం నిండిపోతాయి. ఇదిగో మనకి 2 రోజులు 3 రోజులు చిన్న జల్లే చిరాగ్గా అనిపిస్తుంది. కానీ ఇది ప్రచండమైన వర్షం. ఆకాశానికి తూములు ఇప్పేశాడంట. తూములంటే మనకు తెలుసు కదా. ఆ తూములు ఇప్పితే ఎంత భయంకరంగా నీరు వస్తుంది. అలాంటి నీరు 40 రోజులు. ఎన్ని రోజులు వచ్చింది? 40 రోజులు. ఆ కింద ఇంకా మనం చదివితే కొండల మీద, పర్వతాల మీద నీరంట ఇంచుమించు ఎంత ఎత్తుందని రాశాడంటే ఇక్కడ 20వ వచనాన్ని చదువుకుందామమ్మా. సౌండ్ లేదు. 15 మూరల ఎత్తు నీళ్లు ప్రచండంగా ప్రబలెను గనుక పర్వతములు మునిగిపోయెను. పక్షులేమి, మృగములేమి, పురుగులేమి, సమస్త శరీరులేమి, నరులేమి చచ్చిపోయిరి. భూమి మీద ఇంకా ఏమీ కూడా మిగలలేదు. మొత్తం తుడిచివేయబడిందండి. అక్కడ ఆ మాట రాసిబడింది. చదవమ్మా 23వ వచనం. పక్షులను అన్నీయు ఏంటంట? భూమి మీద ఉన్న ఎంత కోపమో చూడండి దేవునికి. భూమి మీద అసలు అందరినీ తుడిచేద్దాం అనుకున్నాడు. కానీ ఎవరు కనపడ్డారంట? మాట్లాడాలి. ఎవరు కనపడ్డారు? నోవాహు అక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. అందుకని ఆ కుటుంబాన్ని ఉంచి మిగతా వాటన్నిటినీ కూడా తుడిచేసేసాడంట. అంతే. తుడిసేయడం అంటే తెలుసు కదా మనకి. మొత్తం ఏమీ లేకుండా చేసేసాడు. చాలామంది దేవుడు
ప్రేమగల దేవుడు అనుకుంటారు, అక్కడితోనే ఆగిపోతూ ఉంటారన్నమాట. కానీ దేవుడు చేసే కార్యాలను మనం అశ్రద్ధగా అనాలోచనగా ఉంటే దాని ద్వారా మనకి నష్టం కూడా కలుగుతుంది. ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం, 19వ అధ్యాయాన్ని చూసుకుందాం. 29వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాముని జ్ఞాపకం చేసుకునంట లోతును తప్పించాడంట. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడమ్మా? అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు అని మనం అంటున్నాం. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాను అని పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. అబ్రహాము ఎంతగా ప్రార్థన చేశాడో మనం చూస్తే ఆ యొక్క వచనాలన్నీ నేను చెప్పను, కానీ అక్కడ ఉన్న కొన్ని మాటలు మనం చూసుకుందాం. దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా అనే పట్టణాల్ని నశింప చేయడానికి, వాటిపైన అగ్ని గంధకాలను, దేవుని యొక్క ఉగ్రతను చూపించటానికి అక్కడికి దేవుని యొక్క దూతల్ని పంపించినప్పుడు అబ్రహాము ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. ఎంతగా ప్రార్థన చేశాడు అంటే 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అక్కడి నుండి ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలవబడి అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా ప్రభువా? చాలామంది దుష్టులే ఉన్నారు ప్రభువా అక్కడ, కానీ నీతిమంతుల్ని నాశనం చేస్తావా? ఒక్క నీతిమంతుడుంటే ఆ కుటుంబాన్ని కాపాడేవని నోవహుని జ్ఞాపకం చేసుకుని అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడమ్మా. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీతిమంతులు ఉన్నారయ్యా, నువ్వు నశింప చేస్తావా ఆ పట్టణాన్ని? ఎంతమంది నీతిమంతులంట మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎంతమంది నీతిమంతులని మొదలుపెట్టాడు? 50 మంది నీతిమంతులంట. 50 మంది నీతిమంతులుంటే నువ్వు నశింప చేస్తావా అని అడుగుతున్నాడంట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నశింప చేయను అన్నాడు. ఇంకా 28వ వచనంలో ఏమని చెప్తున్నాడు? 29వ వచనం, 50 మందిలో ఒక 5గురు తగ్గారనుకో అయ్యా, 50 మందిలో ఒక 5గురు తగ్గారనుకో, 45 మంది ఉంటే నశింప చేస్తావంటే నశింప చేయను అంటున్నాడు. ఇంకా మనం చూస్తే 30వ వచనానికి వచ్చేటప్పటికి, అయ్యా 30 మంది ఉంటే నశింప చేస్తావా? నశింప చేయను. 31వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి 20 మంది అంటున్నాడు. ఇంకా 20 మంది దగ్గర నుండి 32వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతమంది అని చెప్తున్నాడు? 10 మంది. చూసారా, అబ్రహాము ఆ యొక్క పట్టణాలని నశింప చేస్తానంటే దేవుని పాదాలు విడిచిపెడతానికి అబ్రహాముకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనమైతే ఎవరు ప్రార్థనకు వస్తే మనకెందుకు, ఎవరు రాపోతే మనకెందుకు, ఎవరు నశించిపోతే మనకెందుకు, ఎవరేమైపోతే మనకెందుకు? మన ఇంట్లో వాళ్ళు రేపు పొద్దున నరకంలో కాలిపోతూ ఉంటే చక్కగా ఆనందంగా చూస్తూ ఉంటాం కదా, ఆనందంగా చూస్తూ ఉంటాం. అబ్రహాము ఎంత ప్రార్థన చేస్తున్నాడు.
అయ్యా నశింప చేయబాకు. 50 మంది ఉన్నారేమో, 40 మంది ఉన్నారేమో, 30 మంది ఉన్నారేమో, 20 మంది ఉన్నారేమో, చివరిగా 10 మంది ఉంటే రక్షించయ్య, 10 మంది ఉంటే రక్షించయ్య. ఒక్కడు ఉంటే నోవహు కుటుంబం అంతా రక్షింపబడింది. మీలో ఒకవేళ ఒక్కరే ప్రార్థనకు వస్తున్నారేమో, మీ కుటుంబంలో మీ అక్క చెల్లెల్లో అన్నదమ్ముల్లో ఒక్కరే ప్రార్థనకు వస్తున్నారేమో, ఒక్కరే ప్రార్థనకు వచ్చినా దేవుడు నీ కుటుంబాన్ని రక్షించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యం విన్న నీవు వాళ్ళని రక్షించటానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అబ్రహాము వలె ఆయన పాదాలు పట్టుకుని గోజాడాలి. అబ్రహాము వలె ఆయన సన్నిధిలో విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. కానీ ఎప్పుడు నువ్వు ఒక్కదానివేనా దేవుని దగ్గరికి వచ్చేది? నోవహు ఒక్కడే తన కుటుంబం అంతటినీ రక్షించుకున్నాడు. తన కుమారులు కానీ తన కోడళ్ళు కానీ లోకమంతా నశించిపోయారు, వారి తరం వారందరూ నశించిపోయారు. కానీ నోవహు నేను ఒక్కడనే దేవునికి ఇష్టంగా ఉన్నానంట అనుకోలా, వారి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అమ్మా, మరి నీ కుటుంబాన్ని రక్షించుకున్నావా? నీ కుటుంబాన్ని రక్షించుకుంటున్నావా? నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావు? నీ అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ అక్క చెల్లెల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ ఒక్కదానివే ప్రార్థనకు వచ్చి వెళ్ళటం వల్ల ప్రయోజనం కాదు. కానీ నీ ఒక్కదాని ద్వారా నీ కుటుంబం రక్షింపబడాలని యేసయ్య ఆశపడతా ఉన్నాడు. నోవహును రక్షించిన రీతిగా తన కుటుంబం అంతటినీ రక్షించిన రీతిగా, కుటుంబం అంతటినీ ఆశీర్వదించిన రీతిగా అబ్రహామును బట్టంట లోతు కుటుంబాన్ని రక్షించానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాడా? ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా మనందరం ప్రార్థించి మన కుటుంబాలను మన జీవితాలను రక్షించుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.